ప్లాన్ కన్నా అన్‌ప్లాన్ ట్రిప్స్ ఎప్పుడు బెస్ట్ అంటారు కదా! అది కూడా ఫ్రెండ్స్‌తోని. అలాంటిదే మా ప్లాన్ కూడా. హైదరాబాద్‌కి 421 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి ఈ విలేజ్‌కి. ఎలాంటి ప్లాన్ లేకుండా స్టార్ట్ అయిపోయాం. అసలు స్టే ఏంటి, ఫుడ్ ఏంటి, అసలు ప్లేసెస్ ఏమున్నాయి, ఎక్కడ ఆగొచ్చు, ఎక్కడ తిరగొచ్చు, అసలు ఏం ప్లాన్ చేయలేదు. ఇన్ని చెప్తున్నా ప్లేస్ పేరు చెప్పట్లేదు ఏందని చూస్తున్నారా? టైటిల్ కార్డ్ చూసినా తెలిసిపోద్ది. మారేడుమిల్లి. ఈ ప్లేస్ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది గుడిషా, ద హిల్ స్టేషన్, ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ మారేడుమిల్లి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:15 అవుతుంది. మేము 6:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. మ్యాప్స్లో ఇంకా 9 అవర్స్ జర్నీ చూపిస్తుంది ఇక్కడ నుంచి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. హే కామ్రేడ్స్, నేను మీ లవ్ ది వ్యాండరర్. అరౌండ్ 11:50 కొట్టిస్తే ఫుల్ ట్యాంక్ అయింది. ఓడోమీటర్ 0 చేద్దాం. ఇంటికాంచి ఇక్కడికి 10 కిలోమీటర్స్ వచ్చినాం. జీరో అయిపోయింది. ఈ బైక్, ఈ సెటప్ అంతా చూసి వెనకాల అన్న కంటిన్యూస్గా హారం కొడితే ఏంటన్నా ఆపితే మా చిన్నోడు కొంచెం దూరం వరకు మీతో తీసుకెళ్ళవా అని అడిగాడు. వెల్కమ్. సిటీ దాటిన తర్వాత మాకు దగ్గర ఫస్ట్ టోల్ గేట్ ఇదే. బైక్స్తో ఉన్న బెనిఫిట్ ఇదే, నో టోల్ ఛార్జెస్, వెళ్ళిపోవచ్చు అంతే. హైదరాబాద్ నుంచి మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ రూట్. ఎందుకంటే NH65 ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ మీరు భువనగిరి రూట్ వెళ్ళాలనుకుంటే మాత్రం యాదాద్రి వరకు బాగానే ఉంటుంది, తర్వాత అంత బాగోదు. ఇక్కడ నుంచి సీదా పోతే నకరేకల్ దాటాక ఒక 10 to 20 కిలోమీటర్స్ మధ్యలో ఖమ్మం రూట్ తగులుతుంది లెఫ్ట్. అది పట్టుకొని ఎక్కితే సీదా హైవే, ఒకటే రూట్. స్ట్రైట్ పోతే మన సూర్యాపేట నుంచి మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది. ఈ హైవే ఆల్మోస్ట్ సూర్యాపేట దగ్గర స్టార్ట్ అయ్యి ఖమ్మం ముందు దాకా ఉంటుంది. ఖమ్మం సిటీ ఎంటర్ కాకముందే ఒక బైపాస్ ఉంటుంది లెఫ్ట్, అది తీసుకొని వెళ్ళిపోతే బెస్ట్. సిటీలోకి వెళ్ళారో మళ్ళీ ఒక 1 hour వేస్ట్ అయిపోద్ది. ఇంట్లో మీకు నెక్స్ట్ తగిలేది ఇల్లందు, తర్వాత కొత్తగూడెం, భద్రాద్రి, ఏ డైరెక్ట్ మారేడుమిల్లి రూటే. బతికిచ్చిర్రా బాబు. 85 కిలోమీటర్లు 95 కిలోమీటర్ తర్వాత దొరికింది పెట్రోల్ బంక్. మా తోడు జుడిగా ఫ్యూయల్ 0 ఉంది. ఫారెస్ట్ చెక్ పోస్ట్, అక్వారం జిహెచ్ డివిజన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తులసిపాక. 95 కిలోమీటర్స్ అనుకున్నా కానీ ఇంకెక్కువనే ఉంది. ఇందాక చెక్ చేస్తే ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్. మీరు ఒకవేళ ఫ్యూల్ కొట్టించుకోవాలనుకుంటే బిఫోర్ భద్రాచలం సిటీ దాటామా ఇక ఈ రూట్ అంతా అసలు నో ఫ్యూల్ అంటే అసలు ఏం కూడా దొరకవు. మీకు రోడ్ సైడ్ ఫ్యూల్ ఆ బాటిల్స్లో పెట్టి ఉంటాయి చూడ, అవి దొరుకుతాయి, కానీ బండి షెడ్కి వెళ్ళిపోద్ది, మరి జాగ్రత్త. విన్నట్టుగానే రూట్ అంతా అడ్వెంచరస్గానే ఉంది. ఒకసారి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యిందో ఆ రోడ్ టర్నింగ్స్ కానీ ఎడ్జెస్ కానీ మొత్తం డేంజరస్గా ఉన్నాయి. బైక్ కండిషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి, చూసుకొని రండి వచ్చే ముందు. వెల్కమ్ టు మారేడుమిల్లి.
వన్ అవర్ తర్వాత ఇప్పుడిప్పుడే సిగ్నల్ వస్తుంది. ఈ రూట్ మొత్తం వచ్చే దారిలో ఒక బైక్ కానీ ఒక కార్ కానీ అసలు ఏం కూడా కనిపించలే. మొత్తం ఈ చెట్లు, ఈ ఎంటీ రోడ్డు, ఈ హిల్ స్టేషన్ అంతే. నేను మా ఫ్రెండ్ బైక్ మాత్రమే వెళ్తుంది. అప్పుడప్పుడు దారి మధ్యలో ఈ మంకీస్ కనిపిస్తున్నాయి అనుకోండి. మ్యాక్సిమం అందరూ నైట్ కాకముందే హిల్ స్టేషన్ రీచ్ అయిపోతారు అనుకుంటా. అంటే రూట్ అట్లా ఉంది, డేంజర్ అంటే డేంజర్ ఉంది. కార్లో వస్తే పర్లేదు, బైక్లో వచ్చే వాళ్ళు మాత్రం చూసుకొని రండి. ఎందుకంటే డేంజరస్ రూట్స్ ఇది చూస్తేనే కనబడుతుంది. ఆ సైడ్ ఎడ్జెస్ మిస్ అయ్యామో కిందికి వెళ్ళిపోవడే. అసలు ఈ వెళ్ళే రూట్ మొత్తం అసలు ఎక్సలెంట్ ఉంది. రేపు మార్నింగ్ వచ్చి చూడాలి ఎట్లుంటుందో తెలీదు. ఈ రూట్ అంతా మ్యాక్సిమం మార్నింగ్ వస్తే మంచుతో కవర్ అయి ఉంటుంది అనుకుంటున్నా. ఏదో ఒక్క వెహికల్ కనబడతా అని చెప్పి చూస్తాను. ఒక్కటి కనిపించట్లేదు. చూద్దాం అసలు ఒక్కలని తగులుతారు. ఇక్కడ భద్రాచలం స్టార్టింగ్లో మాకు ఒక రైడర్స్ బ్యాచ్ కనిపించింది. మళ్ళీ ఇప్పటిదాకా వాళ్ళు కనిపించలేదు. వాళ్ళు ఎక్కడో ఎన్నుకుండిపోయారు. మేము వచ్చేసినాం. ఫైనలీ 1.5 hour జర్నీ తర్వాత ఒక్క వెహికల్ కనిపించింది. అది కూడా ఒక లారీ అంతే. ఫైనల్లీ ఆఫ్టర్ రైడింగ్ 453 kilometers and 9.5 hours జర్నీ మారేడుమిల్లి రీచ్ అయిపోయాం. ఇప్పుడు వెళ్ళి ఇక స్టే ప్లాన్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ రేపు వీడియోతో కలుద్దాం. అంటే దెన్ బై కామ్రేడ్స్ సైనింగ్ ఆఫ్. నేను మీ లవ్ ది వ్యాండరర్.